शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ప్రేక్షకులకందరికీ నూతన సంవత్సర శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలు అన్నీ కూడాను కలగాలని అని చెప్పేసి అధిష్టాన దేవత ఈ సంవత్సరము ఆదివారంతో ప్రారంభమవుతుంది కనుక ఆ సూర్య భగవానుణ్ణి ప్రార్థిస్తున్నాను. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం గనక మీ అందరికీ కూడాను ఆ సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం మూలకంగా ఈ సంవత్సరం మొత్తం కూడాను ఆరోగ్యము సుఖమయంగా జీవితం కొనసాగాలని మళ్ళీ ప్రార్థిస్తున్నాను. ఈ విశ్వావసునామ సంవత్సరము ఉగాది రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో 12 రాసుల వారికి అంటే 12 రాసుల వారికి మేషాది 12 రాసులు, మేషం మొదలుకొని మీనం వరకు ఈ సంవత్సరము 12 రాసులలో జన్మించినటువంటి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వాటి యొక్క ప్రభావము ఈ రాసులలో జన్మించినటువంటి వాళ్లకు ఎలా ఉంటుంది, వాళ్ళకి ఆ గ్రహాల మూలకంగా జనించేటువంటి దుష్ప్రభావం నుండి విముక్తులు కావడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ విధంగా మనము ఈ సంవత్సరాన్ని మలుచుకోవాలి, గ్రహస్థితిని మనం మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి అనేటువంటి విషయాల గురించి మనం చర్చిద్దాం, తెలుసుకుందాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి జాతకులకు గోచార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఏ నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళు ఈ వృషభ రాశి కిందకి వస్తారు అనే విషయాన్ని చూసినట్టయితే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, మృగశిర నక్షత్రం 1, 2 పాదములలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను వృషభ రాశి కిందికి వస్తారు. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళు కూడాను వృషభ రాశి కిందికి వస్తారు. వాళ్ళు ఎవరు అనంటే ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు కలిగినటువంటి వాళ్ళు వృషభ రాశి జాతకులు అన్నమాట. అంటే నామ నక్షత్ర రీత్యా వృషభ రాశి. అంతేకాకుండా కొన్ని ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు కూడాను మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. వృష, స్వప్న, స్వాతి అనే పేర్లు కలిగినటువంటి వాళ్ళు కూడాను వృషభ రాశి కిందికి వస్తారు. అయితే ఈ కొత్త సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. ఆదాయము ఎక్కువ ఉంది, వ్యయం తక్కువ ఉంది. కాబట్టి ఈ సంఖ్య మనకు ఏం రిప్రజెంట్ చేస్తుంది అని అంటే ఆదాయము ఈ సంవత్సరం మీకు బాగా ఉంది, ఎక్కువ మోతాదులో ఆదాయం ఉంది, ఖర్చు తక్కువ ఉంది. కాబట్టి మీరు పొదుపు చేసుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి, కొత్త వస్తువులు కొనడానికి, కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడానికి ఈ సంవత్సరం వృషభ రాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది అనేటువంటి విషయం మనకు ఈ నంబర్స్ మనకు రిప్రజెంట్ చేస్తున్నాయి. ఇక రాజపూజ్యం 1, రాజావమానం 3 ఉంది. పూజ్యం తక్కువ ఉంది, అవమానం ఎక్కువ ఉంది.
కానీ గ్యాప్ ఆ రెండింటి మధ్యన తక్కువనే ఉంది. కనుక కీర్తి ప్రతిష్టల విషయము, మనకు పనితనము, మంచి పేరు రావడం సమాజంలో, ఈ విషయం ఆలోచించినట్టయితే కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. 1:3 రేషియోలో ఉంది కాబట్టి కొంతవరకు మనం జాగ్రత్తగా తీసుకున్నట్టయితే మన పనులు నెరవేరుతాయి, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు కూడాను లభిస్తాయి అనేటువంటి విషయం మనకు ఈ నంబర్ తెలియజేస్తుంది. ఇకపోతే వృషభ రాశి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ సంవత్సరం ఎలా ఉన్నాయి? గురు, శని, రాహుకేతుల యొక్క సంచారం ఎలా ఉంది, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ముఖ్యంగా వృషభ రాశి జాతకులకు ఏ గ్రహాలు అనుకూలిస్తాయి? వృషభ రాశి రాశ్యాధిపతి శుక్రుడు. శుక్రుడికి బుధుడు, శని మిత్రగ్రహాలు. అంటే బుధుని యొక్క సంచారము, శని యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ముఖ్యంగా వృషభ రాశి జాతకులకు శనీశ్వరుడు అనుకూలంగా ఉన్నట్టయితే సహజ మిత్రుడు కాబట్టి ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఒకవేళ ప్రతికూలంగా ఉన్నట్టయితే మిత్రుడు గనక మీకు అనర్థం చేయడు. మీకు సహజంగా మిత్రుడు శనీశ్వరుడు కాబట్టి వృషభ రాశి వారికి అనర్థం చేయడు. మంచి స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మీకు రెట్టింపు మంచి ఫలితాన్ని ఇస్తాడు అనేటువంటి విషయం మనకిక్కడ ఈ మిత్రత్వం మూలకంగా తెలుస్తుంది. ఇక కుజుడు, గురువు ఈ 2 గ్రహాలు వృషభ రాశి జాతకులకు సములు కాబట్టి గురు భగవానుడు అనుకూలంగా ఉంటే అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ప్రతికూలంగా ఉన్నట్టయితే 50% ప్రతికూలతను ఇస్తాడు. ఎందుకంటే సమత్వం కలిగినటువంటి వాడు కాబట్టి. ఈ విధంగా ఈ విశ్లేషణ ఉంది వృషభ రాశి వారికి. అయితే ముఖ్యంగా గురు భగవానుడు ఎలా ఉన్నాడు వృషభ రాశి వారికి ఈ సంవత్సరము అనే విషయం మనం చూసినట్టయితే 1/5/2024 గత సంవత్సరము 1/5/2024 నుండి ఈ సంవత్సరం 14/5/2024 వరకు, ఈ సంవత్సరం 14/5/2025 వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. అంటే వృషభ రాశి జాతకులకు జన్మస్థానం అవుతుంది కాబట్టి జన్మస్థానంలో గురు సంచారం ప్రతికూలం. అయితే గురువు ఈ వృషభ రాశి జాతకులకు సముడు కాబట్టి మీకు 50% ప్రతికూలతను ఇస్తాడు. అయితే ఏ విషయాలలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఈ జన్మ సమయంలో, జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో అని అంటే, ఉద్యోగంలో మార్పులు సంభవించే అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఉన్నటువంటి ఆ సంస్థ నుండి రిజైన్ చేసి లేదా యాజమాన్యంతో మీకు ఇబ్బందులు వచ్చి లేదా మీకు మంచి అవకాశం రావడం మూలకంగానైనా కూడాను ఉద్యోగంలో మార్పులు సంభవించేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. అనానుకూల ప్రాంతాలకు బదిలీలు కూడాను ఉంటాయి. ఆఫీసులో తోటివారితో, హైఅప్స్తో, యాజమాన్యంతో, అధికారులతో మనస్పర్ధలు, అనవసరమైనటువంటి ఖర్చులు, నలుగురితో అనవసరమైనటువంటి శత్రుత్వాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఉన్నవారు దూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేసుకోవలసినటువంటి ఆగత్యం ఏర్పడుతుంది. అంటే అంతకు ముందు చాలా ఏళ్ల నుంచి మీరు ఒక ప్రాంతంలో వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారం ఆ ప్రాంతంలో ఇబ్బందులు ఏర్పడడం కానీ, కాంపిటీషన్ పెరగడం కానీ, లేదా అక్కడ శాచ్యురేషన్ రావడం మూలకంగా కానీ మీరు ఆ ప్రాంతం నుండి వేరే ప్రాంతంలోకి వ్యాపారాన్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రతి విషయంలోనూ సందిగ్ధత గోచరిస్తుంది. పనులలో ఆటంకాల మూలకంగా భయము, ఆందోళనకు గురి అవుతారు. ఆర్థిక నష్టం కూడాను గోచరిస్తుంది. నలుగురిలో పూర్వం ఉన్నటువంటి పేరు కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ఫలితాలు జన్మస్థానంలో సంచరిస్తున్న సమయంలో
ఉంటాయి. ఇక 14/5/2025 తర్వాత గురు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ మిథున రాశిలోకి ప్రవేశించడం ద్వితీయ స్థానం అవుతుంది. ఈ ద్వితీయ స్థానంలో ఎప్పటి వరకు ఉంటున్నాడు అనంటే 18 అక్టోబర్ 2025 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశిలో సంచారము ఈ వృషభ రాశి జాతకులకు చాలా కలిసి వస్తుంది. మిథున రాశికి అధిపతి బుధుడు, వృషభ రాశికి అధిపతి శుక్రుడు బుధుడు మిత్రగ్రహం. అంతేకాకుండా ద్వితీయ స్థానం గోచార రీత్యా శుభస్థానం కనుక అన్ని విధాలుగా మనం ఆలోచించి చూసినట్టయితే ఈ 2వ స్థానంలో సంచరించడము వృషభ రాశి వారికి ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలను, మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు అనే విషయం మనకిక్కడ తెలుస్తుంది. ఈ 2వ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల మీకు ఆర్థికమైనటువంటి ఔన్నత్యం లభిస్తుంది. అంటే చేస్తున్నటువంటి సంస్థలలో మీ పనితనానికి గుర్తింపు లభించడము, ఇంక్రిమెంట్స్ రావడము, పొజిషన్ మీకు పదోన్నతి, ఎన్హాన్స్మెంటు, శాలరీ లోపల ఎన్హాన్స్మెంటు, తర్వాత బోనస్ రూపకంగా మీకు రావడము. చదువుకునేటువంటి విద్యార్థులకు కూడాను ఈ ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. కుటుంబంలో సఖ్యత, అందరితో మంచి మాట ఉంటుంది. కుటుంబ పెద్దల యొక్క సహకారం లభిస్తుంది. స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడాను లభిస్తాయి. శుభకార్యాలు, మంచి పనులకై మీరు మనస్సును నిలుపుతారు. మంచి పనులు చేయడంపై మనస్సు నిలుపుతారు. ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసినటువంటి డబ్బు కూడాను మీకు చేతికి అందుతుంది. ఇక సమాజంలో మీకు పలుకుబడి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తద్వారా మీరు తలపెట్టినటువంటి పనులు నిరాటంకంగా పూర్తి అవుతాయి. చేసేటువంటి వృత్తి లోపల ఆదాయం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఓవరాల్గా ఈ సమయంలో మీకు బాగా కలిసి వస్తుంది. ఇది ఎప్పుడు 14 మే 2025 నుండి 18 అక్టోబర్ 2025 వరకు ఉంది. ఈ సమయం మీకు చాలా కలిసి వస్తుంది వృషభ రాశి వారికి. ఇక దాని తర్వాత మళ్ళీ 18 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు కర్కాటక రాశిలో ప్రవేశించి ఈ 2 మాసాలు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అతిచార రీత్యా అది తృతీయ స్థానం అవుతుంది. తృతీయ స్థానంలో సంచరించడం ప్రతికూలం. అయితే గురువు వృషభ రాశి శుక్రుడికి సముడు కాబట్టి కొంత మీకు 50% ప్రతికూలత కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. గోచార రీత్యా మట్టుకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనంటే మనం చేసేటువంటి ప్రొఫెషన్ పైన మీరు ఫోకస్ పెట్టాలి. చేసేటువంటి వృత్తి లోపల ఆటంకాలు, ఇబ్బందులు, మనం ఊహించిన దానికి భిన్నంగా ఫలితాలు రావడము. ఇక వృత్తి లోపల మార్పుకై ప్రయత్నాలు చేస్తారు. అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తి లోపల మీరు ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహలకు లోనయ్యి ఆ ఉద్యోగము వదిలి వేరే ఉద్యోగంలో జాయిన్ కావాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. స్నేహితులు, బంధువులతో కలహాలు గోచరిస్తున్నాయి. పనిభారం పెరుగుతుంది ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు. తద్వారా అనారోగ్య సమస్యలు, ప్రారంభించినటువంటి పనుల లోపల ఆటంకాలు, స్నేహితులు దూరం కావడము, ఉద్యోగంలో మార్పులు, అనానుకూల ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు, అక్కడ మనకు సంతోషం లేకపోవడము, ఇలాంటివన్నీ కూడాను కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. హైయప్స్తో మనస్పర్ధలు. కనుక ఈ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు ఉంది. తదనంతరం అంటే ఈ కాలంలో గురువు వక్రిస్తున్నాడు. ఎప్పుడు 12 నవంబర్ 2025 నుండి 11 మార్చి వరకు గురు భగవానుడు వక్రించి ప్రయాణం చేస్తున్నాడు. ఇక 5 డిసెంబర్ నుంచి 1 జూన్ 2026 వరకు
వక్రించి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే వక్రించి మిథున రాశిలో సంచరించడము, మిథున రాశి ద్వితీయ స్థానం అవుతుంది. ద్వితీయ స్థానంలో గురు సంచారము శుభప్రదంగా ఉంటుంది. ధార్మికమైనటువంటి కార్యక్రమాలపై మనస్సు నిలుపుతారు, సహాయ సహకారాలను అందిస్తారు. మీరు చేసేటువంటి సంస్థల లోపల మీకు గుర్తింపు లభిస్తుంది. అధికారులతో మీరు మంచి మాటతో ఉంటారు, వాళ్ళ యొక్క ఆదరణ పెరుగుతుంది. ఇక స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. ఫ్రెండ్ సర్కిల్ మీకు చాలా సహాయపడతారు. మంచి మార్గదర్శకంగా మీరు ఔన్నత్యాన్ని పొందడానికి వాళ్ళు మీకు మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. ఒక శుభకార్యాలు చేస్తారు, హాజరవుతారు. ధన వ్యయం కనబడుతుంది, అయితే శుభకార్యాల మూలకంగా ధనం ఖర్చు అవుతుంది కనుక ఇబ్బంది ఏమీ లేదు. రావాల్సినటువంటి డబ్బు మీకు అందుతుంది. కొత్త పనులు ప్రారంభించేటువంటి సమయంలో మీ చేతిలో డబ్బు ఉంటుంది కాబట్టి మీరు పనులను నిరాటంకంగా ఆలోచనాపూర్వకంగా మీరు ప్రారంభం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో పూర్వం ఉన్నటువంటి కలతలన్నీ కూడాను దూరమవుతాయి. సుఖ సౌఖ్యాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ వాతావరణం మీకు బాగా అనుకూలంగా ఉంటుంది. మంచి మాటలతో చాలా పనులు నెరవేరుతాయి. అంటే మాట పలుకుబడి పెరుగుతుంది. ప్రతి వాళ్ళను కూడాను మీరు మాట మూలకంగా వాళ్లకు ఆ సమస్యను అర్థం చేయించడం కానివ్వండి, తర్వాత ఆ మాట ప్రభావంతో మీకు వాళ్ళు మిమ్మల్ని పూర్తిగా నమ్మడము, ఇలాంటివి మంచి పనులు మీకు జరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఓవరాల్గా మీకు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. చేసేటువంటి వృత్తిలో ఆదాయం పెరుగుతుంది. మంచి పేరు సంపాదిస్తారు. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగం దొరుకుతుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. ఇలాంటి మంచి ఫలితాలు మీకు 5 డిసెంబర్ నుండి 1 జూన్ 2026 వరకు గురు మూలకంగా ఉంది. కాబట్టి ఓవరాల్గా గురు ప్రభావాన్ని మనం చూసినట్టయితే వృషభ రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో గురు భగవానుడి యొక్క అనుకూలత బాగా ఉంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. చదువులో రాణిస్తారు, ఉద్యోగంలో మీరు చేరుతారు, రావాల్సిన డబ్బు వస్తుంది, చేసే వృత్తి లోపల సంతృప్తి ఉంటుంది. ఓవరాల్గా గురు భగవానుడి యొక్క అనుగ్రహం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం సంపూర్ణంగా ఉంది. దీన్ని వినియోగించుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక శనేశ్వరుడు వృషభ రాశి వారికి శని భగవానుడు 29 మార్చి 2025 దాదాపు ఉగాది నుండి 3 జూన్ 2027 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో సంచారము వృషభ రాశి వారికి ఏకాదశ స్థానం అవుతుంది. ఏకాదశ స్థానంలో గురు సంచారము చాలా అనుకూలంగా ఉంటుంది. అందున వృషభ రాశి అధిపతి శుక్రుడు. శుక్రుడికి శనైశ్వరుడు మిత్రగ్రహం కాబట్టి మిత్రుడు మంచి స్థానంలో ఉన్నాడు అని అంటే ఆ మిత్రుడి మూలకంగా మీకు చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే వృషభ రాశి వారికి శని ఏకాదశ స్థానంలో సంచరించడము చాలా కలిసి వస్తుంది. పూర్వం ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడాను తీరుతాయి, ఆరోగ్యంగా ఉంటారు. ఇక ప్రారంభించినటువంటి పనులు లాభదాయకంగా పూర్తి అవుతాయి. సంతానము కొరకై ఎదిరి చూస్తున్నటువంటి వారికి సంతాన ప్రాప్తి, లాభస్థానంలో శనైశ్వరుడు కనుక సంతాన ప్రాప్తి జరుగుతుంది. ఉద్యోగం లభిస్తుంది. మంచి వార్తలు వింటారు. అంటే మీకు బాగా ఉద్యోగం లోపల మీరు ఇంటర్వ్యూస్కు వెళ్ళడం కానీ ఆ ఇంటర్వ్యూస్ లోపల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు, శుభవార్త వినడము, తద్వారా సంతోషాన్ని పొందుతారు. ప్రారంభించినటువంటి అన్ని పనుల లోపల కూడాను విజయ సూచనలు గోచరిస్తున్నాయి. రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది. భార్యాపిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. ఇంటి వాతావరణం మీకు బాగా కలిసి వస్తుంది. సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. స్థిరమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళతారు. ప్రణాళికాయుతంగా మీరు కార్యక్రమాలు చేపడతారు. పనిని ప్రారంభించే కంటే ముందే ఆ విషయమై ఒక ప్లాన్ చేసుకుంటారు. దానికి సంబంధించినటువంటి వ్యవహారం
దానికి సంబంధించినటువంటి ఖర్చులు, దానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడాను పూర్తిగా అవగాహనలోకి వచ్చిన తర్వాత మీరు ఆ పనిని ప్రారంభిస్తారు కనుక 100% ఆ పని లోపల మీకు సక్సెస్ రేట్ అనేటువంటిది ఉంది. తలచినటువంటి పనులు చాలా మట్టుకు నెరవేరుతాయి. ఈ శని భగవానుడి యొక్క అనుకూలము వృషభ రాశి వారికి చాలా ఉంది ఈ సంవత్సరం. అందున మిత్రుడు కాబట్టి మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే, వృషభ రాశి వారికి శని భగవానుడు 100% మంచి చేస్తాడు ఈ సంవత్సరం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీరు కొంత ఆలోచించి మీ తెలివితేటలు, మీ జ్ఞానము ఉపయోగించినట్టయితే మీకు అద్భుతాలు జరిగేటువంటి అవకాశాలు ఈ వృషభ రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నాయి. ఇక రాహువు, కేతు ఈ రెండు గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే, రాహువు 30 అక్టోబర్ 2023 నుండి 18 మే 2025 వరకు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారం. 18 మే వరకు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ఏకాదశ స్థానంలో రాహు మూలకంగా కూడాను ప్రారంభించినటువంటి పనులన్నీ కూడాను అనుకూలంగా పరిసమాప్తమవుతాయి. పనులను మీరు శ్రద్ధగా నిమగ్నమై చేస్తుంటారు, సత్ఫలితాలను పొందుతారు. భోజన సౌఖ్యము, సమయానికి భోజనం చేయడము, వస్తువులను కొనడము, ఇంటికి కావలసినటువంటి విషయాలపై మంచి అవగాహనతో ముందుకు వెళ్తారు, సత్ఫలితాలను పొందుతారు. వాహనము, భూములు, ప్లాట్లు ఇలాంటి వాటిపై కూడాను మీకు అనుకూలత ఏర్పడుతుంది. ఓవరాల్గా ఏకాదశ స్థానంలో మీకు బాగా కలిసి వస్తుంది. ఇదే సమయంలో కేతు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. కేతు మూలకంగా కొంత ప్రతికూలత ఉంది. కేతు మూలకంగా ముఖ్యంగా మనకు ఏంటంటే నిర్ణయాలు తీసుకోవడంలో కొంత అసందిగ్ధత, అంటే సందిగ్ధ వాతావరణం ఉంటుంది. మీరు డెసిషన్ మేకింగ్ అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అది కేతు మిమ్మల్ని క్రియేట్ చేస్తాడు. ప్రయాణాల విషయంలో కొన్ని ఆటంకాలు కల్పిస్తాడు. అనారోగ్య సమస్యలు కొంత చిన్నవి ఉద్భవించేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక అనవసరమైనటువంటి డీప్ డిస్కషన్స్లోకి వెళ్లకుండా ఉన్నట్టయితే ఆ కేతు ప్రభావం మీకు తగ్గిపోతుంది. ఇక 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు రాహువు. కుంభరాశి అంటే దశమ స్థానం అవుతుంది. దశమ స్థానంలోకి రాహు ప్రవేశించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు, అంటే వృధా కాలయాపన అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృధా కాలయాపన ఎప్పుడవుతుంది? మనము ఆ పనిపై శ్రద్ధ పెట్టకుండా అన్యమనస్కంగా పనులు చేస్తున్నప్పుడు ఆ కాలం అనేటువంటిది వృధాగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని మీరు రెక్టిఫై చేసుకోవడానికి, దశమ స్థానంలో రాహు సంచరిస్తున్నప్పుడు మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఏం చేయాలి? ఆ పనిపై మీరు నిమగ్నమై చేయాలి. తర్వాత రాబడి విషయం లోపల కూడాను కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిపరమైన సమస్యలు గోచరిస్తుంటాయి. కాబట్టి ఇలాంటి వాటి నుండి మీరు డైవర్ట్ కావడానికి మీరు కొన్ని స్టెప్స్ తీసుకున్నట్టయితే ఈ రాహు దశమంలో సంచరిస్తున్నటువంటి దుష్ప్రభావం దూరం అవుతుంది. ఇక ఇదే సమయంలో కేతువు కూడాను అర్ధాష్టమంలో ఉన్నాడు. 4వ స్థానంలో కేతు ఉన్నాడు. పని భారం పెరుగుతుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. యాజమాన్యంతో, అధికారులతో పని ఒత్తిడి మూలకంగా మీ లోపల మానసికమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేపట్టవలసి వస్తుంది. పెట్టుబడుల మూలకంగా నష్టము, కొన్నిసార్లు బ్లైండ్గా చేయవలసి వస్తుంది. శారీరకంగా ఓవరాల్గా శ్రమ పెరుగుతుంది అర్ధాష్టమంలో కేతు ఉన్నప్పుడు. కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే 18 మే నుండి 5 డిసెంబర్ వరకు రాహువు, తర్వాత కేతువు, ఈ రెండు గ్రహాలు కూడాను ప్రతికూలంగా ఉన్నాయి. 18 మే కంటే ముందు రాహు కేతువులు మీకు బాగా ఉన్నారు. ఓవరాల్గా శని బాగా ఉన్నాడు, ఓవరాల్గా గురువు కూడాను బాగా ఉన్నాడు. కాబట్టి మనం ఈ సమిష్టిగా ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే వృషభ రాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరము
అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని, ఈ సంవత్సరాన్ని బాగా ఉపయోగించుకున్నట్టయితే విద్యార్థులు కానీ, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి, వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, అందరికీ కూడాను ఈ విశ్వావసునామ సంవత్సరము వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. అయితే ఇందులో కూడాను అక్కడక్కడ ఈ గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఆ సమయంలో కొన్ని పరిహారాలు చేసుకోండి. ఏంటి? జన్మస్థానంలో కొన్ని రోజులు గురు భగవానుడు సంచరిస్తున్నాడు. 3వ స్థానంలో, తృతీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. దశమ స్థానంలో రాహువు సంచరిస్తున్నాడు. 5వ స్థానంలో కేతువు, 4వ స్థానంలో కేతువు. ఇలా ఈ స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల గురు, రాహు, కేతు, శని భగవానుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. శని కొరకు మీరు ఏమి పరిహారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ సంవత్సరం లేదు. కానీ గురు, రాహు, కేతువుల ప్రీత్యర్థమై ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జపాలు చేసుకోండి. అందులో దశాంశం క్షీరతర్పణం చేసుకోండి. అందులో దశాంశము హోమం చేయించండి. దానాదులు, ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యము దానంగా ఇవ్వండి. ఎవరైతే ఆర్తులు, ఆకలితో ఉన్నటువంటి వాళ్లకు మీరు అన్నదానం చేయండి. అన్ని దానాలలోకి కూడాను అన్నదానము చాలా శ్రేష్టమైనటువంటిది కాబట్టి మీరు ఒకరికి, ఇద్దరికి మీ శక్తి కొలది అన్నదానం చేసినట్టయితే మీకు ఈ గ్రహాల మూలకంగా ఉద్భవించేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. రుద్రాభిషేకం, శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేసుకోండి. లలిత, విష్ణు సహస్రనామాలు రోజు పారాయణం చేయండి. ఒకవేళ పారాయణం చేసే సమయం మీకు లేనట్టయితే మీరు వినండి, లలితా సహస్రనామాలు వినండి, విష్ణు సహస్రనామాలు వినండి. ప్రతిరోజు కూడాను చేసినట్టయితే గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది. మళ్ళీ ఒక మారు చెప్తున్నాను, వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం బాగా అనుకూలమైనటువంటి సంవత్సరం, బాగా కలిసి వస్తుంది. మీరు కొంత ప్లాన్ చేసుకొని కార్యక్రమాలను చేపట్టినట్టయితే మీరు అద్భుతమైనటువంటి విజయాలను ఈ సంవత్సరం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభం.